దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సోమవారం వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు సోమవారం ఉదయకాల ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. వారంలో సోమవారం మన పని పాటలు ప్రారంభించుకునే దినము కాబట్టి ఈ రోజున మనమందరము వేకువజామున ప్రార్థనతో మన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మనకెంతో ఆశీర్వాదం. దేవుడు ఈ వారమంతా ఆయన కాపుదలను మనకు అనుగ్రహించులాగున మన రాకపోకలు ఎంతో మనం చేయుచున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించబడి మేలుతో తృప్తిపరచబడినట్లు అపాయం మన దరికి చేరకుండా ఉండినట్లు అందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్పంచుకోండి. దావీదు మహారాజు 55వ కీర్తనలో ఇలా అంటాడు, నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడు అని దావీదు విశ్వాసముతో ఎట్టి రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మన ప్రార్థన వినే దేవుడు. లోకంలో చాలామందికి ఇతర దైవములు ఉండొచ్చేమో కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు.
నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మరి ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన చేసుకుంటూ మరి స్తుతి ఆరాధనతో ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రభువా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. మరి నిన్నటి దినాన్నంతటిని కాపాడి రక్షించి ఆదివారపు నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి, నీ సన్నిధిని నీ వాక్య ధ్యానము చేయడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అయా, నీ సేవకుని బలంగా వాడుకుని నాయన ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామాన్ని ఘనపరచడానికి నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనపడడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా రాకపోకలందు నీ దూతల్ని కావలి ఉంచినందుకు నీకు స్తోత్రములు. మహోన్నతుడా, ప్రేమమయుడా, మరి సోమవారం మరి ఉదయకాల ప్రార్థనతో మా జీవితంలో నాయన మేము మాకు ఇవ్వబడిన పని నిమిత్తమై అయా మేము కార్యారంభమును ప్రార్థనతో మొదలు పెడుతున్నాం గనుక ఈ వారమంతా నీ కాపుదలను మాకు అనుగ్రహించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహిమగల రాజా స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, ప్రభువులకు ప్రభువా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, నా కేడెమా స్తోత్రం. యెహోవా నా బలమా నీకే స్తోత్రం, యెహోవా నా రక్షణ శృంగమా నీకే స్తోత్రం, యెహోవా నా శైలమా నీకే స్తోత్రం, నా ఎత్తైన కోట నీవే నాయనా స్తోత్రం, నా ఉన్నత దుర్గము నీవే స్తోత్రం స్తోత్రం. మా కొరకు పరము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం. మా పాపముల నుంచి విడిపించిన దేవుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనాది కాలము నుండి ఒక ప్రణాళిక చొప్పున మమ్మల్ని భూమి మీద సృజింపజేసిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని సృజించిన వాడా స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం. సృష్టిని ఏలుచున్న దేవుడా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా స్తోత్రం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతోనూ దూతగణములెల్లరితోనూ శరాపులతోనూ దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయా, దేవదూతల చేత కొనియాడబడటమే కాదు నాయన, నీ పోలికను మాకు అనుగ్రహించావు గనుక, నీ చేతి స్పర్శతో మమ్మల్ని సృజించావు గనుక అయా, మేము మనసారా నిన్ను ఆరాధిస్తూ ఈ ఉదయ కాలపు స్తుతి ఆరాధన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. యెహోవా గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. దావీదు కుమారుడైన యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం. అయా, దయ చూపు దేవుడా నీకే స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. నా పాపము నుంచి విడిపించిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిని నిలబెట్టినందుకు నీకు స్తోత్రము. నిన్నటి దినాన్న నాయన నీ సన్నిధిలో అయా మేము ఆరాధించడానికి దేవా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి.
మహోన్నతుడా, ప్రేమమయుడా, నీకే వందనాలు. ఈ సోమవారం ఉదయకాలపు ఆరాధన ద్వారా అయా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. రాత్రంతా చక్కని నిద్రను మాకు అనుగ్రహించి అయా కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయనా, నిన్నటి దినాన నీ వాక్కును పంపించి మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రములు. అయా కంటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ఈ మధ్యకాలంలో మేము అపరాధములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా కృపగల దేవుడా, కృపచూపు దేవుడా, క్షమించే దేవుడా, కరుణామయుడా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా తలంపులు, మా క్రియలు, మా ఆలోచనలు సరిచేయండి ప్రభా. మా హృదయమును శుద్ధీకరణ చేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించండి. నీ రక్తముతో మమ్మల్ని నిండువెల్లా కడగమని అడుగుచున్నాము. యేసయ్యా, మేము పాపములో పుట్టిన వారము, పాపములో పెరిగిన వారము, అయా పాపము చేయుచున్న వారము గనుక అయా నీ పాద సన్నిధిలో మేము క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మరి ఇదిగో నాయన, సోమవారము ఉదయకాలపు ఆరాధన ద్వారా మా పని పాటలు ప్రారంభించుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్తారు ప్రభా, కాలేజీలకు వెళ్తారు నాయన. అయా నీ బిడ్డలకి ఇవ్వబడినటువంటి పని నిమిత్తమై అయా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చేతి పనివారు, కూలి పనివారు అయా వారు బయలుదేరి తమ పనుల నిమిత్తము ఈ వారమంతా ప్రయాణములు చేయుచుండగా వారి వాహనములు చుట్టూరు నీ దూతలను కంచెవేయండి. నీ కాపుదలను అనుగ్రహించండి. రాకపోకలందు యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని సంరక్షించమని అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకునిచున్న వారిని, నా సంఘ బిడ్డలను, నా ఆత్మీయ బిడ్డలను, అయా నా కుటుంబమును మీరే సంరక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. అయా కాపాడువాడా, రక్షించువాడా, యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని రక్షించమని, కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వారమంతా మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ వారమంతా అయా మాలో ఒక తెలియనటువంటి విశ్వాసాన్ని మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ముందుకు సాగిపోయే ధైర్యము మాలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. మరి నిన్నటి దినాన మరి అన్ని మందిరాల్లో జరిగిన ప్రార్థనలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సేవకులను, నన్ను అయా బలంగా వాడుకున్నందుకు వందనాలు. నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. వారు అర్పించిన అర్పణలను బట్టి నీకు వందనాలు. వారు అర్పించిన అర్పణ విధానాలను బట్టి నువ్వు చూచుచున్న దేవుడు గనుక వారిని దీవించమని, ఆశీర్వాదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో అయా నీ కనికరము, నీ సమాధానము ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో ప్రభా, నన్ను, నా భార్యను, నా బిడ్డలను, అయా ఈ యొక్క మరి సేవకుల కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో అయా నీ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మరి ఇతరితర పనుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభా. వారికి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఎగ్జామ్ రిజల్ట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఎవ్వరూ విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలను మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం లేక మరి బాధపడుతున్నారో, నిరీక్షిస్తున్నారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారంలో ప్రభు మీరు అద్భుత ఆశ్చర్య కార్యం ఒకటి జరిగించబోతున్నావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. మరి ఎంతమంది అయితే మరి నిన్నటి వారం వరకు ఎంతో రోగముతో, బాధలతో, నొప్పులతో, వేదనలతో సతమతమయ్యారు, ఈ వారం అంతా ఆ బాధల్లో నుంచి, ఆ వేదనలో నుండి మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. రోగుల్ని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎట్టి వ్యాధి గలవారైనను యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అరి కాలు మొదలుకు నీ నడి నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనత, అనారోగ్య సమస్య యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసు నామమున. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అను నామమున నేను ప్రార్థన చేస్తుండగా దైవ శక్తి మిమ్మల్ని తాకునుగాక, ఆయన ప్రభావము మిమ్మల్ని తాకునుగాక. ఎట్టి వ్యాధి గలవారైనను ఈ క్షణములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు మీ తల మీద చేతులుంచుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దైవ శక్తి మిమ్మల్ని తాకుతుండగా ఇప్పుడే యేసు నామమున స్వస్థత మీరు పొందుకుంటున్నారు. ఎటువంటి వ్యాధైనా, అది మరణకరమైన వ్యాధైనా స్వస్థత కలుగునుగాక, దీర్ఘకాల వ్యాధైనా అది స్వస్థత కలుగునుగాక. మరి ఏ పేరుతో పిలువబడుతున్న రోగమైనా, వచ్చిన రోగం ఏదైనా కానీ యేసు నామములో అది దేహము నుండి వేరైపోవునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి యేసు నామమున విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నాయనా, మరి ఇదిగో నాయనా, ఎవరైతే దురాత్మ శక్తులను నీ బిడ్డల మీదకు పంపించి వారి వ్యాపారాలను పాడు చేయాలని, లేదా వారి ఆరోగ్యమును పాడు చేయాలని కుట్ర పని ఉన్నారో అలాంటి వారి మీదకు యేసు నామమున నేను అలాంటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామమున కాలిపమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి చాలామంది మరి బలహీనులై ఉన్నారు ప్రభా. అయా బలహీనులై ఉన్నారు తండ్రి. అయా వారు బలము ధరించుకోవాలి నాయన. ధైర్యము చెలిని వాడిగా ఉన్నారు ప్రభా. వారు పిరికితనంగా ఉన్నారు ప్రభా. అయా అడుగు వేయలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా ఈ జీవితంలో ఏదో అయిపోతుందని ఒక భయంతో ఉన్నారు నాయన. భయము వారిని వేలుతుంది నాయన. చీకటి వారిని ఆవరించింది నాయన. నేను ప్రార్థన చేస్తుండగా చీకటిలో ఉన్నవారు యేసు నామమున దేవుని కృపను పొందుకుని మీరు వెలుగులోనికి వచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అంధకార శక్తుల చేత, భయము చేత పీడింపబడుతున్నారో యేసు నామములో భయము కలగజేస్తున్న చీకటి శక్తి తొలగిపోవును గాక. సంపూర్ణమైన వెలుగు, దేవుని యొక్క వెలుగు, ఆయన ప్రసన్నత మీ మీద, మీ కుటుంబముల మీద, మీ జీవితముల మీద ఈ సోమవార ఉదయకాల ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మీకు వెలుగుగా మారునుగాక. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో అయా మరి ఇదిగోనైనా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగోనైనా వయసుకు వచ్చి వివాహం కాని వారే ఉన్నారు ప్రభా. అయా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి చక్కని వరుణ్ణి, చక్కని వధువును అయా నీ ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డలు, అయా నా సంఘ బిడ్డలకు, మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు, అయా ఈ యొక్క వివాహముల నిమిత్తమే తమ బిడ్డల గురించి ప్రార్థిస్తున్న వారి గురించి అయా మరి వారి ప్రార్థన ఆలకించి వారి బిడ్డలకు మరి చక్కని సంబంధాలను కూర్చోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. ఘనమైన కార్యము వారి జీవితంలో, వారి కుటుంబంలో జరిగించడానికి నీవే ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అట్టి కృప అనుగ్రహించండి, కీడు తప్పించండి నాయన. వివాహ విషయంలో కీడును తప్పించండి నాయన. వివాహ విషయంలో చెడు ఆలోచనలు తప్పించండి నాయన. అయ్యా ఇదిగో నాయన, నమ్మకంగా అయా నీ యథార్థంగా ఉండి నీ బిడ్డలతో వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు తొట్టిళ్ల పాటు పడకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు మరి ఇదిగో నా సాతాను బంధకంలో పడిపోకుండా నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క యవనస్తుడు మరి యోసేపులాగా దీవించబడాలి. యవనస్తురాలు ఇదిగో నాయన అలనాడు మరి చక్కని ఆ జ్ఞానము చేత, వినయముతో, విధేయతతో నడుచుకున్నటువంటి అయా ఎస్తేరులా దీవించబడులాగా నా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే సహోదరులుగా, ప్రార్థించే తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఉండులాగా నా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఇదిగోనైనా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా గర్భఫలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నమ్ముతూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా గర్భఫలం నాయన వివాహము అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిన వారు ఉన్నారు నాయన. ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను యేసు నామమున ఆ గర్భములో ఎటువంటి సమస్య ఉన్నను, ఒకవేళ భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరులో కానీ ఎవరిలో ఎటువంటి సమస్య ఉన్నాను ప్రభువాను స్వస్థపరచు దేవుడు గనక యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరంలో గడ్డు స్త్రీ అయినను అయా ఇదిగోనైనా చక్కని మరి
నాయన నీ కృపను పొందుకుని నాయన బిడ్డలు కన్సీవ్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగో నన్ను కన్సీవ్ అయ్యి మరి సుఖ ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గడియలు నిండే వరకు నాయన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. మరి గర్భంలో పెరుగుతున్న శిశువు చక్కగా ఎదుగునట్లు బలము పొందుకున్నట్లు అయా మరి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లికి చక్కని ఆరోగ్యం అనుగ్రహించండి. గడియలు నిండగానే మరి వృద్ధాప్యమందు శారా ఇటు రీతిగా శక్తిని బలమును పొందుకుని అయా ప్రసవ వేదన పొందుతూ అయా చక్కని బిడ్డను కన్నదో మరి అట్టి రీతిగానే అయా ఇదిగో నాయన అటువంటి శక్తిని ప్రసవ వేదన సమయంలో మీరు వారికి అనుగ్రహించి ప్రభా ఇదిగోనైనా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, కౌగిట్లో భద్రపరచండి. ఎటువంటి చీకటి శక్తులు వారి మీద పని చేయకుండా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు జ్ఞానమందు వయసునందు దేవాని దయందు మనుషుల దయందు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, చూచుచున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యవనస్తులు ప్రభా చక్కగా చదువుకొని నాయన గొప్పవారగినట్లు వారికి ఉన్న టాలెంట్ని బట్టి తలంతును బట్టి వారందరూ నీ మందిరంలో వాడబడినట్లు, అంతేకాకుండా నీ సన్నిధిలో పనిచేయిస్తూ ప్రభా వారికి అప్పగించబడిన బాధ్యతను వారు నిర్వర్తించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా మరి సమయంలో ఉద్యోగస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, జాబ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, తప్పక నిరీక్షిస్తున్న వారికి అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసము ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు మీరు దీవించండి ప్రభా. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆ యొక్క ఉద్యోగంలో వారిని హెచ్చించండి ప్రభా. మంచి జీతాలకు మరి జీతం కొరకు నాయన కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభా మీరే అద్భుత రీతిగా మరి ఈ సంవత్సరం వారిని దీవించమని ఆశీర్వదించమని మంచి ప్యాకేజ్ వచ్చేలాగా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి బిడ్డలు ఎవరైతే మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులు మీరు దీవించండి ప్రభా. అయా వారు పెడుతున్న పెట్టుబడికి లాభమును అనుగ్రహించండి ప్రభా. వారి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా నాయన వారు వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక ప్రభా. చేతి పని వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న పనిలో మీరు ఆశీర్వాదమును అనుగ్రహించండి. కూలి పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని బలాన్నిచ్చి మరి కూలి పని చేస్తున్న వారిని కూడా యజమానులుగా మార్చండి ప్రభా. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా వ్యవసాయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి వ్యవసాయాల్లో వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వృత్తులు గలవారిగా ఉండి వృత్తి పనులు చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా వారి చేతికి నాని ఏ పని వచ్చిందో మరి ఏ పని వచ్చినో ఆ పని చేస్తూ వారి కష్టార్జితం చేత వారి కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి జీవి యొక్క ప్రతి మనిషి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నరుడు కష్టపడితే వృద్ధి చెందడు, కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తేనే వారు వృద్ధి చెందుతారు. కనుక ప్రభా యోబును అతని కుటుంబాన్ని నువ్వు ఎట్లా అయితే ఆశీర్వదించావో అటు రీతిగా ఆశీర్వదించండి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు ప్రతి ఇంటి చుట్టూరు కంచె వేయబడండి. కంచె వేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి సిటీలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభా. గృహాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రార్థన చేస్తుండగా మహోన్నతుడా నేను ప్రార్థన చేస్తుండగా ఎంతమంది అయితే గృహాల కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామమున సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత వెహికల్స్ వారికి అనుగ్రహించబడును గాక. మరి ఎవరైతే వెహికల్స్ లేక బాధపడుతున్నారో వారికి వెహికల్స్ అనుగ్రహించబడును గాక. దేవానికే వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మా బాధను చూచుచున్నావు తండ్రి. ఇశ్రాయేలు
ఇశ్రాయేలు బాధను చూడలేక దిగి వచ్చిన దేవుడా, మా బాధను చూడండి ప్రభు. ఆర్థిక సమస్యలు ఎంతోమంది సతమతమవుతున్నారయ్యా. ఆర్థిక సమస్యల్లో రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఆ బాధతో ఎంతో వేదనతో విరిగి నలిగిపోతున్నారు నాయన. అయ్యా అప్పులు భారము భరించలేక చచ్చిపోదామా అనుకుంటున్న చాలామంది ఉన్నారు ప్రభు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మనసారా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా మనసును పెట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాంటి వారిని ఆర్థిక సమస్యల్లోంచి విడిపించండి నాయన. ఈ ఆర్థిక సమస్యలు పోతాయా, మేము బాగుపడతామా అని వారు అనుకుంటున్నారు నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి. సోమ్రోనులో కరువును కొట్టివేసినట్టుగా ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎట్టి రీతిగా పోషించావు, అట్టి రీతిగా వారిని పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ఆర్థిక సమస్యల నుంచి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని రూపాయల అప్పైనను యేసు నామమున అది కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కొంతమందిని అయ్యా నీ బిడ్డలు నమ్మి ప్రేమతో వారి మీద ప్రేమ చూపించి కనికరం చూపించి వారికి మేలు చేయడానికి కొంత ధన సహాయం చేస్తే వారు ఇవ్వకుండా అయ్యా తిరుగులాడుతున్నారు నాయన. ఎంతగానో బాధ పెడుతున్నారు నాయన. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారికి అయ్యా మరి మీరే మాట్లాడండి. నీ భయము వారికి కలగచేయండి. ఎవరైతే మంచి హృదయంతో వారికి ఇచ్చారో ప్రభా, మరి అటువంటి వారు నష్టపోకూడదు కనుక ప్రభా నీ కృప అనుగ్రహించి వారికి మరలా తిరిగి ధనాన్ని అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగో నాయన మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి తాగుడు, జోదము, మరి అదేవిధంగా ధూమపానము, మత్తు పదార్థాలకు, మరి ఇదిగో నాయన వ్యభిచార సంబంధిత మరి కార్యక్రమాలకు ఎవరైతే మరి ఇదిగో నాయన లోపరచబడ్డారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి బలహీనతల చేత బంధించబడిన వారు యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాక. ఆ బంధకములు యేసు నామమున తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో నాయన ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు ప్రభా. ఇదిగో నాయన రక్షణ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. రక్షించబడాలని ప్రార్థన చేస్తున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాక, మందిరము అయ్యా అనేక మందిరాల్లో ప్రభా ఒంటరిగా వెళుతున్న వారు ఉన్నారు ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కొర్నేలి కుటుంబము మందిరానికి వెళ్ళినట్లుగా, దావీదు కుటుంబం మందిరానికి వెళ్ళినట్లుగా అయ్యా, యాకోబు కుటుంబం నీ మందిర ఆవరణలో గడిపినట్లుగా అయ్యా మరి అందరూ కూడా ప్రభా నీ మందిర ఆవరణలో గడిపి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది ఇదిగోనైనా అప్పులిచ్చి బాధిస్తున్న వారు ఉన్నారు, అధిక వడ్డీలేసి ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారికి జక్కి, ఇలాంటి వారికి మారు మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నిరపరాధులైతే ప్రభా నాయన వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అపరాధులైతే మారు మనసును కలగచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నాయన నేను ప్రార్థన చేస్తుండగా అయా కుటుంబం అంతా సమాధానముతో ఉండులాగిన కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతా నేను నీ సన్నిధిని ఆరాధించేవారిగా ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు జీవము గల దేవుడు తండ్రి, నాయన శక్తి కలిగిన దేవుడు తండ్రి. అయా నేను ప్రార్థన చేస్తుండగా మరి అనాథ బిడ్డలైనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, విధవరాండ్రి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. దిక్కు లేని వారికి నీవే దేవుడు వై ఉన్నావు తండ్రి. అయా వారి ప్రార్థనలు మీరు వినండి ప్రభా. వికలాంగులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి ప్రభా. మరి వారికి మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, వైద్యుడిగా అన్ని విషయంలో మీరు ఆదరణకర్తగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆదరించు దేవుడా, ఆశ్రయం చూపు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా మేమందరము కలిసి మనసారా నిన్ను ఆరాధించడానికి మాకొక మందిర స్థలాన్ని అనుగ్రహించమని
ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి నేను నా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, స్థలాన్ని అనుగ్రహించండి. మందిర నిర్మాణము జరగడానికి దేవాని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు కృప అనుగ్రహించండి. ఒక శతాధిపతిని పంపించి స్థలమును కొనిపించి అయా మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ అది నీకు సాధ్యం ప్రభా. నీకున్న అధికారమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న శక్తిని బట్టి, యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు అని అధికారము కలిగిన నామమున మేము ప్రార్థన చేస్తుండగా శతాధిపతిని పంపించి మీరు కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, ఈ యొక్క సోమవార ప్రార్థనలో అయా మీరు ఆలకించి ప్రతి ఒక్కరూ చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు అయా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, కృప చూపువాడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీరే మాకు తోడుగా ఉండమని, మీరే మాకు కోటగా ఉండమని, మీరే మాకు బలంగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేము ప్రతి పనిలో మాకు విజయాన్ని కలగజేయమని అయా వినుచున్న వాక్యముల ద్వారా, పాడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ ఘనత మహాప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులై కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయేను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దీనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను సంరక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము.
అపవిత్రమైన దేనినైనను తినకుండు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పును అనెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఆ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలనని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకునుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీ దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలెనని మానోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్పసఖ్యము కానిది అనెను. అంతట మానోహ నైవేద్యముగానొక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోహునకు అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానేధానులో అతని రేపటికు మొదలుపెట్టెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకును తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె అందు
సంసోనుకు ఇష్టం కలిగింది. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకుని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినముల్లోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దానిని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వవలనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకుందము, నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరుచుకొనుటకే మమ్మను పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు, దేనికంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పాను. యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా మరలారాగా అతడు అస్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్యను అతడు స్నేహితునిగా భావించుకునిన అతని చెలికానికి ఇయ్యబడెను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించితివనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుము అనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి పోయి 300 నక్కలకు పట్టుకుని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను తెప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమల చేలల్లోనికి వాటిని పోనిచ్చెను. పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన గనుక అతడే చేసి ఉండినని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాతనే చాలించేదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులో నివసించెను. అప్పుడు
ఫిలిష్తీయులు బయలుదేరి యోధాదేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యోధావారు మీరేలా మా మీదకు వచ్చితిరని అడుగక, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితిమి అనిరి. అందుకు యోధాజనుల్లో 3,000 మంది ఏతాములోని బండ ఎత్తుకు పోయి సంసోను చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని అనెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయుడి అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే ఆయను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుడు చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు యానక్కోహరే అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిష్తీయుల దినముల్లో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి, రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదము అనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకుని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయాను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిష్తీయుల సర్దారుడు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటున నుండువారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనుక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తర్వాత
పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒక్కని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన క్రొత్త త్రాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్లను తెంపెను. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో ఒకదాన్ని దిగగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకుని మగ్గపు మేకును నేతను తీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావుగోరను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారును పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినని అనెను. ఫిలిష్తీయుల సర్దారుడు రూపాయలను చేతపట్టుకుని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీదకు 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిష్తీయుల మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతను బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడే. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. ఫిలిష్తీయులు సర్దారును, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకును మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకునేరి. జనులు సంసోను చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును బందీగృహంలో నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసము చేయగా, సంసోను తన చేతిని పట్టుకున్న బొంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చివిడుము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిష్తీయులు సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి వచ్చి అతనిని మోసుకుని వచ్చి జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.
ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. యు విల్ మేక్ యువర్ ప్రేయర్ టు హిమ్ అండ్ బి ఆన్సర్డ్ అండ్ యు విల్ గివ్ ఎఫెక్ట్ టు యువర్ ఓస్. బుక్ ఆఫ్ జాబ్ 22nd చాప్టర్ 27th వర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయనకు ప్రార్థన చేయగా దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. నీ మొక్కుబడులను ఆయన స్వీకరిస్తాడు. దాని ఫలితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎన్నో దినాల నుండి చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి నీ మొక్కుబడులన్నిటిని ఆయన స్వీకరించి గొప్ప మేలులతో తృప్తిపరచబోతున్నాడు. నీవు ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో అర్పించిన ప్రతి అర్పణకు దేవుడు గొప్ప జవాబునిచ్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవుడటి కృప నీకు కలుగచేయునుగాక. ఆమేన్.